ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రియల్మీ P4 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మనకు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ లాగా అయితే దీన్ని మార్కెట్లో తీసుకొస్తున్నారు. దీంతో పాటే దీని యొక్క డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉండబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ దీని కెమెరాస్ కూడా హైలైట్గా ఉంటాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దానికంటే ముందు ఇట్లా మన క్రియేటర్స్ కోసం ఒక స్పెషల్ బాక్స్ని అయితే పంపించడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే దీనిలో వీళ్ళు ఏం ప్రాసెసర్ వాడారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ పవర్ టు ఎక్స్ప్లోర్ అని చెప్పేసి ఒక కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. లోపల వైపు ఒక రాజు ఒక మంత్రి రెండు ఇచ్చారు. అంటే నేనే రాజు నేనే మంత్రి అంటారు సరే, సో అటువంటి టైప్ అన్నట్టు. నెక్స్ట్ దీంతో పాటు దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు హైపర్ విజన్ చిప్ని యూస్ చేశారని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి బాక్స్ లోపల మొబైల్ ఉంది. ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. మరి దీని చుట్టూన్న ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు సిమ్ ఎజెక్టర్ ని ప్రొవైడ్ చేశారు. లోపల వైపు మొబైల్ ఉంది. లోపల 80 వాట్ చార్జర్ తో పాటు USB Type-C కేబుల్ ఇచ్చారు. మరి కవర్ల నుంచి అయితే ఈ మొబైల్ ని బయటకి తీద్దాం. డిజైన్ చూడొచ్చు, ప్రీమియం కనిపిస్తుంది. రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మీరు కెమెరా మోడల్ చూడొచ్చు. జనరల్గా మనకు ఐఫోన్స్ ఉంటాయి సార్, సో అటువంటి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్, ఎయిర్ బ్లాస్టర్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. కింద స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఇక్కడ Type-C పోర్ట్, నెక్స్ట్ సిమ్ ట్రైన్ కూడా కింది వైపే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం రెండు సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు. మరి ఫటాఫట్ మొబైల్ని బూట్ చేసేద్దాం. అండ్ మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచే వాడుతున్నాను. కాకపోతే మీ ముందు అన్బాక్సింగ్ చేయాలని చెప్పేసి అయితే అన్బాక్సింగ్ చేయడం జరిగింది. మరి దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 1 మిలియన్కి పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనకు దీని కాంపిటేటర్గా మార్కెట్లో ఆల్రెడీ నథింగ్ ఫోన్ 3A ఉంది, మోటరోలా H60 ఫ్యూజన్ ఉంది చూసారా. వాటితో కంపేర్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎక్కడ ఉంటుంది, వాటి చూసుకున్నట్టయితే 6 lakhs 7 lakhs అటువంటి అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే ఉంటాయి. మరి హైపర్ విజన్ AI చిప్ తోటి వచ్చిన మొట్టమొదటి P సిరీస్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఎక్కువగా హై ఫ్రేమ్ రేట్స్లో గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఈ మొబైల్. 144 FPS మీరు BGM అయితే దీనిలో ప్లే చేయొచ్చు. దాంతోపాటు 120 FPSలో వీడియో స్ట్రీమింగ్ చేయొచ్చు. జనరల్గా ఇటువంటి పనులనేవన్నీ మనం పీసీలో చేస్తూ ఉంటాం చూసారా, సో అటువంటి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే కర్వ్డ్ డిస్ప్లే ఇది. అంతేకాకుండా ఈ మొబైల్లో నేను ఏమని చెప్పాను ఇంతకుముందు, డిస్ప్లే అనేది ఎక్సలెంట్ ఉంటుందని చెప్పాను కదా. 6500 nits బ్రైట్నెస్ ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1.5K డిస్ప్లే ఇది, అమోలెడ్ డిస్ప్లే. సో ఇదే చూసుకున్నట్టయితే మనం ఎవరైతే ఎక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటామో, వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటామో వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అవుట్డోర్ విజిబిలిటీ అనేది సూపర్ అని చెప్పేసుకోవచ్చు. HDR 10+ సపోర్ట్ ఉంది కాబట్టి మనకు వీడియోస్ అనేవి ఎక్సలెంట్ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా దీనిలో మనకు 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అంతేకాకుండా 100% DCI P3 కలర్ గార్మెంట్ ఉంటుంది. ఈ కెమెరా గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, సెల్ఫీ సైడ్ కూడా మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. మనము 4K వీడియోస్ని 60 FPS లో అయితే రికార్డ్ చేయవచ్చు. మరి ఇండోర్లో కూడా అవుట్డోర్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు చాలా మంచి డీటెయిల్స్ తోటి అయితే ఈ ఫోన్ క్యాప్చర్ చేయగలుగుతుంది. మరి ఒకసారి శాంపుల్ చూస్తే మీకు కూడా ఇక్కడ ఒక ఐడియా వస్తుంది. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. ల్యాండ్స్కేప్, టెక్స్ట్ స్కానర్ అని చెప్పేసి, పార్టీ మోడ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ గురించి మాట్లాడితే 7000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది, 80 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. 25 minutesలోనే మనకు 50% ఛార్జ్ చేసేస్తుంది. 10 watts రివర్స్ ఛార్జింగ్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఎవరైతే ఎక్కువగా గేమింగ్ చేస్తూ ఉంటారో, కంటెంట్ ఎక్కువగా చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఆరంగా మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. మొబైల్ కూడా మనకు పెద్ద బల్కీ ఏం లేదు. 7000 mAh బ్యాటరీ బ్యాకప్ ఇచ్చినా సరే 7.69 mm మాత్రమే ఉంటుంది. ఓన్లీ 189 grams మాత్రమే ఉంది చూసారా. సో అదైతే సూపర్ అని చెప్పేసుకో. దాని రీజన్ ఏంటంటే మొత్తం వచ్చిన కొత్త బ్యాటరీ టెక్నాలజీ కారణంగా మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువనా సరే మొబైల్ అనేవి లైట్ వెయిట్గా ఉంటున్నాయి. జనరల్గా చాలా మందికి లైట్ వెయిట్ ఫోన్ సిస్టమ్ ఉంటాయి చూసారా, వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుద్ది ఇది. సో వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడితే IP65, 66 వాటర్ రెసిస్టెంట్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో, స్లిమ్ లైట్ వెయిట్గా ఉండి డిస్ప్లే అనేది సూపర్గా ఉండాలి అనుకుంటుంటారు, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండి కెమెరా కూడా బాగుండాలి అని అనుకునే వాళ్ళకు ఈ ఫోన్ అనేది చాలా బాగుంటుంది. సో మరి దీని ప్రైజింగ్ ఏం పెడతారనేది ప్రజెంట్ నేను అన్బాక్సింగ్ చేసే వరకు అయితే తెలియదు. మరి ఆ ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్లో పిన్ చేసి పెడతాను. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.